హాయ్ హలో వెల్కమ్ టు రెడ్ టీవీ తెలుగు. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. ఒక యూట్యూబ్ ఛానల్లో రావణ్ అని పేరు పెట్టుకుని హిందువులకు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ సంఘ విద్రోహ శక్తులను పొగుడుతూ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తూ మతాల మధ్య విభేదాలు పెరిగే విధంగా వీడియోలు చేస్తూ ఇప్పుడు యూఏపీఏ మరియు ఇతర చట్టాల కింద అరెస్టు అయ్యి రిమాండ్లో ఉన్నాడు. అయితే ఇతని అసలు పేరు బచ్చలకూర జోసెఫ్ అయినప్పటికీ రావణ్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడు, ఆ పేరులో అర్థం ఏమిటి అనే విషయం గురించి అందరూ ఒకసారి ఆలోచించారు. రావణుడు హిందూ వ్యతిరేకి కానే కాదు. రావణుడు గొప్ప పండితుడు, మహాశివ భక్తుడు, వేదాలు మరియు శాస్త్రాల్లో అపారమైన జ్ఞానం కలిగినవాడు. రామాయణంలో అతను అత్యంత విద్యావంతుల్లో ఒకడిగా వర్ణింపబడ్డాడు. అలాగే సనాతన ధర్మ సంప్రదాయానికి చెందినవాడని కూడా చెప్పబడింది. అయితే సీతాదేవిని అపహరించడం మాత్రమే అతను చేసిన అత్యంత పెద్ద తప్పుగా కూడా రామాయణంలో చెప్పబడింది. అదే చివరికి అతని పతనానికి కూడా కారణమైంది. అంతేకాని రావణుడు హిందువుల వ్యతిరేకి కాదు. కానీ కొంతమంది హిందువుల్లో చీలిక తేవడానికి రావణుడిని ఉపయోగిస్తూ ఉంటారు. అది ఈ జన్మకు జరగదు. యూట్యూబర్లు కానీ జర్నలిస్టులు కానీ ఈ డిజిటల్ ప్రపంచంలో తమ భావ వ్యక్తీకరణను నిర్భయంగా నిస్సంకోచంగా అందరికీ తెలియజేయవచ్చు. కానీ దానికి ఖచ్చితంగా పరిమితులు ఉంటాయి. ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితంలోని భాగస్వామ్యాల గురించి కామన్ సెన్స్ అనేది లేకుండా విమర్శలు చేయడం, నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని కూడా డబ్బులు తీసుకుని పనిచేస్తున్నాడని పదే పదే ఆరోపించడం, అన్ని కులాలను కలుపుకుపోయే సిద్ధాంతం అని చెప్పిన కులం రంగు పొలవడం, ఇవన్నీ వ్యక్తిగత దూషణలకే చెందుతాయి. అయితే రావణ్ అని పేరు పెట్టుకున్న బచ్చలకూర జోసెఫ్ను ఎవరు వ్యక్తిగతంగా విమర్శించలేదు. ఎవరు అతని కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడలేదు. ఎవరు అతని నిజాయితీని ప్రశ్నించలేదు. కానీ ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తిని, జనసేన పార్టీని స్థాపించి లక్షలాది కార్యకర్తలు ఉన్న పార్టీ అధినేతను కోట్లాది మంది అభిమానించే వ్యక్తితో పోల్చుకోవడం ఎంత మాత్రం సరికాదు. తాను ఏ మతానికి ఏ కులానికి చెందినవాడిని కాదని చెప్పిన వ్యక్తి ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత జై భీమ్ అని చెప్పడం వెనుక అర్థం ఏమిటో ప్రజలు ఆలోచించాలి. ప్రతి యూట్యూబర్ తనకు డిజిటల్ మీడియా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమాజంలోని కులాలను మతాలను కలుపుతూ ప్రజలకు అవసరమైన సమాచారాన్ని, సందేశాన్ని రాజ్యాంగబద్ధంగా చట్టాన్ని అనుసరిస్తూ ఉపయోగించుకోవాలి. కానీ వ్యక్తిగత ద్వేషం చూపించడానికి ఎవరో రెచ్చగొట్టారని దాన్ని వేదికగా ఉపయోగించకూడదు అనే విషయాన్ని మనం ఈ ఘటన నుంచి నేర్చుకోవాలి. ఇలాంటి వ్యక్తిని సమర్థించడం, కానీ అతను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై ఏకవచనంతో దూషణలు చేసినప్పుడు, కులాల మధ్య చిచ్చు పెట్టేలా వీడియోలు చేసినప్పుడు స్పందించకపోవడం నిజంగా శోచనీయం. బయట నుంచి రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. కానీ అరెస్ట్ అయ్యాక, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చాక, కేసుల భారాన్ని మోయాల్సి వచ్చాక ఆ రెచ్చగొట్టే వాళ్ళు ఎవరు తోడు రారని ప్రతి యూట్యూబర్ గుర్తుంచుకోవాలి. ఒకసారి కేసు నమోదైతే దాని ప్రభావం ఎంతకాలం ఉంటుందో నాకు స్వయంగా తెలుసు. 2021లో ఒక గుడిలో క్వారంటైన్ సెంటర్ ఎలా నడుపుతారు అని ఈవోను ప్రశ్నించినందుకు నాపై కూడా కేసు నమోదైంది. గత 5 సంవత్సరాలుగా ప్రతి వాయిదాకు చిత్తూరు కోర్టుకు వెళ్తున్నాను. సాక్షులు రాకపోయినా, కేసు పెట్టిన వాళ్లే రాకపోయినా మనం మాత్రం కోర్టుకు హాజరు కావాల్సిందే. ఇదే వాస్తవం. ఇప్పుడు బచ్చలకూర జోసెఫ్ పై రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు నమోదయ్యాయి. అన్ని కేసుల్లో ప్రతి వాయిదాకు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. లాయర్ల ఖర్చులు, ప్రయాణాలు, సమయం ఇవన్నీ చివరకు ఆ వ్యక్తే భరించుకోవాలి. అంతేకాకుండా అతనిపై యూఏపీఏతో పాటు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదయ్యాయని సమాచారం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్వేషాన్ని రెచ్చగొట్టడం, వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం, డిజిటల్ మీడియా ద్వారా జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలా ప్రసంగాలు చేయడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం వంటి ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఈ కేసుల నిజానిజాలను కోర్టులే తేల్చాలి. ఈ దేశంలో పుట్టి పెరిగి ఇక్కడ వనరులతో జీవిస్తూ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా కనిపించే వ్యాఖ్యలు చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరొకసారి గుర్తు చేస్తుంది. జనసేన నేత గరికపాటి శివశంకర్ ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదయ్యాయని సమాచారం. డిజిటల్ మీడియా అనేది ఒక గొప్ప ఆయుధం. దాన్ని సమాజాన్ని చీల్చడానికి కాదు, సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఉపయోగించాలి. కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం తాత్కాలికంగా వ్యూస్ తీసుకురావచ్చు, కొద్దిగా ఫేమ్ తీసుకురావచ్చు. కానీ చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమే. ఎవరో ప్రోత్సహించారని, ఎవరో వెనుక ఉన్నారని భావించి హద్దులు దాటితే చివరికి కేసులు ఎదుర్కోవాల్సిందే, కోర్టుల చుట్టూ తిరగాల్సిందే, జీవితాన్ని భారంగా మోయాల్సిందే. యూట్యూబర్గా ఉండడం అంటే కేవలం మైక్ పట్టుకుని మాట్లాడడం కాదు, సమాజంపై బాధ్యతతో మాట్లాడడం. అదే ఈ ఘటన మనందరికీ నేర్పిస్తున్న అతిపెద్ద గుణపాఠం.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి మా రన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.